వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఐఓబి బ్యాంకులో తెలంగాణ మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతు రుణమాఫీపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వివిధ బ్యాంకుల్లోని మేనేజర్లతో, మండల వ్యవసాయ అధికారులతో, జిల్లా కలెక్టర్లతో ఫోన్లో సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. ఇప్పటి వరకు రుణమాఫీ ఎందుకు జరగలేదని బ్యాంకు అధికారులను, వ్యవసాయ అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. అసలు రుణమాఫీ జరగడానికి ప్రభుత్వం వద్ద నిధులే లేవని అన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అబద్ధాలు ఆడడం మానివేయాలని, 5 రోజుల్లో రైతులకు రుణమాఫీ చేసి మళ్లీ లోన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముందు పర్వతగిరి నుండి 400 మంది రైతులను తీసుకువెళ్లి ధర్నా చేస్తామని తెలియజేశారు. బ్యాంకర్లకు కానీ కనీసం ఏఓలకు కానీ ఏదైనా చేసి తక్షణమే మాకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కొన్ని ఆధార్ కార్డు కంప్లీట్ వచ్చినాయని 1,60,000, 50,000, 1,50,000 కిందికి ఉన్నాయి. చాలా ఉన్నాయి సార్. అంటే పెండింగ్ దగ్గర 200 రైతుల ఆవేదన ఓ తీరుకుండదు, బ్యాంకర్స్ ఆవేదన ఒక తీరుకుండదు, అధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్లది వాళ్ళది ఒక ఆవేదన. ఇదంతా కావాలని ప్రభుత్వం సృష్టిస్తారు. ప్రభుత్వం దగ్గర అన్నిటిలో రిపోర్ట్ ఉన్నాయి. 8 months కిందనే రిపోర్ట్ తీసుకున్నారు. 8 months కింద తీసుకొని 36,000 కోట్లు రుణమాఫీ కావాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు. రుణమాఫీకి 36,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నదని క్లియర్గా ప్రెస్ మీటింగ్లో, మీడియా మీటింగ్లో చెప్పారు. క్యాబినెట్లో కూడా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు అర్జెంటుగా 32,000 కోట్లు అవసరం ఉన్నాయి. 32,000 కోట్లు మేము ఆమోదం చెప్తామని క్యాబినెట్లో పెట్టారు. తర్వాత బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టారు. అంటే మొత్తం రుణం అంతా ఆఫీసర్ల దగ్గర రిపోర్టు ఉండి ఆఫీసర్ల దగ్గరికి పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి దగ్గర కూడా వచ్చింది. దానికి బడ్జెట్లో ఏం చేశాడు? 26,000 కోట్లు పెట్టాడు. 26,000 కోట్లు పెట్టి ఏం చేశాడు? 18,000 కోట్లే రిలీజ్ చేశాడు. రైతు బంధు 8,000 కోట్లు డైవర్ట్ చేసి, రైతు భరోసా 8,000 కోట్లు రైతులకు వచ్చే పైసల్నే రుణమాఫీ కింద పెట్టాడు. పెట్టి రైతులను ఆగం చేశాడు. ఇలా రైతులు దాదాపు 6 నెలల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతారు. ఇవాళ ఇక్కడ 650 మంది రైతులకు రుణం తీసుకుంటే 200 మందికి ఘోరం 30% కూడా కాలేదు. 4 కోట్ల పైచిలుక ఉంటే 1 కోటి రూపాయలు మాకే, అంత 25% కూడా కాలేదు. ఎంత మోసమో ఈ ప్రభుత్వం చేస్తారు. ఏమన్నదంటే బ్యాంకర్స్ మీద నెట్టేసుడు, అధికారులు మొత్తం రిపోర్ట్. నేను అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడి క్లియర్గా చెప్పింది, ఇదంతా నిర్ణయం తీసుకునేది చీఫ్ సెక్రటరీ గారు అనేది. మా రిపోర్ట్ అంతా మేము పంపించాము. ప్రభుత్వం కావాలని దాటేసే ప్రయత్నం చేస్తున్నది. పర్వతగిరి మండలంలో ఘోరంగా రుణమాఫీ కాలే, సొసైటీలో కాలే, బ్యాంకర్స్ కాలే. నేను వేరే దేవరూపులో పోయాను, వర్ధనపేట పోయాను, తొర్రూరు పోయాను. ఆడ 40% అయింది. ఇక్కడికి వచ్చే వారికి 20% కూడా కాలేదు. 20% కూడా రుణమాఫీ కాలేదు. ఇదొక నాటకం. నేను వదిలిపెట్టేది లేదు. రుణమాఫీ అయ్యే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తా. ముఖ్యమంత్రిని తల వంచైనా 100% రుణమాఫీ అయ్యే వరకు నేను పోరాటం చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైతులు ఆందోళన చెందకుంది. ఆయన నోట అన్నాడు, కావాలని దాటేస్తాడు, వదిలిపెట్టే ముచ్చట్లేదు. ఆయనతో హరీశ్రావు గారు పోరాటం చేస్తా ఉంటేనే వాళ్ళ గుండెలా కొట్టుకుంటాను. ఈ రుణమాఫీ చేయకపోతే లాభం లేదనే పరిస్థితికి వచ్చాం. రుణమాఫీ ఎట్టి పరిస్థితి అయ్యేదాకా మేము పోరాటం చేస్తాం. రైతులు ఏకంగా ఉండండి. ఈ 2-3 రోజుల్నే కలెక్టర్ దగ్గరికి కూడా పోతాం. నేను ఇంకో 5 రోజులు టైం ఇస్తున్నా ప్రభుత్వానికి. ఈ 5 రోజులలో రుణమాఫీ కాకపోతే కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తాం.
అవసరమైతే పరసూరి మండలంలో ఉన్న రైతులందరినీ హైదరాబాద్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ఇంటి ముందర ధర్నా చేసైనా రుణమాఫీ చేసేదాకా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైతులు ఆందోళన చెందకుండి ఆయన నోట అన్నాడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, ఆ ప్రభుత్వం దగ్గర పోరాటం చేసే శక్తి నాకున్నది. చూశారు మీకు, తెలుగుదేశంలో నేను ప్రతిపక్షంగా ఉన్నా, రాజశేఖర్ రెడ్డి సీఎం ఉండే అప్పుడు పోరాటం చేసి నీళ్లు తెచ్చాను. మహారాష్ట్ర బాబ్లీ నీళ్ళు ఆపితే జైల్లో పోయి నీళ్లు తీసుకొచ్చాను. ఇవాళ పర్వతగిరి మండలం అంతా సస్యశ్యామలం అయింది. ఎంత ఎండలు వచ్చినా కూడా పర్వతగిరి మండలంలో నీళ్లు ఉంటాయి. ఆయన పోరాటం చేసి నీళ్లు సాధించుకున్నాం. నేను ఇక్కడ ఉన్న రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా, ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, అతీతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆందోళన చెందకుండి పోరాటం చేసి రుణమాఫీ దాకా వదిలిపెట్టేది లేదు. రైతులకు ఇప్పటి వరకు ఇంకా దాదాపు 30,000 కోట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉన్నది. రైతు భరోసా లేదు, రెండు సార్లు రైతు బంధువు లేదు, 8,000, 16,000 అయ్యట్టేపోయినాయి. ఈ రుణమాఫీ కూడా దాదాపు 20,000 కోట్లు కావాలి. ఇంకా దాదాపు 30-35,000 కోట్లు రైతులకు బాకీ ఉన్నారు. వాళ్ళు మోసం చేసేది. ఆ మోసాన్ని ఎండగట్టైనా రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా వచ్చే వరకు మనం పోరాటం చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.